ఏ విధంగానైనా సరే తన ప్రజలైన మనమందరం తిరిగి పొందుకోవాలని చెప్పి ఆయన మానవులందరితో ఒక ఒడంబడికను చేసుకున్నారు. ఈరోజు కూడా సురేష్ మరియు ప్రసన్న దేవుడి ముందు ఒక ఒడంబడికను చేసుకోబోతున్నారు. నేను కష్టంలోను, సుఖములోను, శాంతిలోను, సౌఖ్యములోను నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నానని. ఇంగ్లీష్లో ఈ విధంగా అంటారు, మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్, ఇట్ ఈస్ ఏ కవెనెంట్ అని. కాంట్రాక్ట్ అంటే ఒప్పందం. ఒకరిని ఒకరు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఒడంబడిక. ఆదికాండం 17వ అధ్యాయంలో ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, అబ్రహాము కొనుచున్నాను, నీవు అనేక జాతులకు తండ్రి వగదు, ఇక ముందు నీకు అబ్రహాము అను పేరుండదు. అబ్రహాము స్థిరపడు ఒడంబడిక. నీకు నీ సంతతికి నేనే దేవుడను. నీవు కాని దేశంలో ఉన్న కనాను భూమిని మొత్తము నీకు, నీ తరువాత వారికి శాశ్వత భోగముగా ఒడంబడిక. దేవుడు అబ్రహామునకు ఆయన అన్నింటినీ ఎన్నుకొని తన బిడ్డగా స్వీకరించి ఇక్కడి నుంచి 17వ వచనం, నిన్నెక్కువగా దీవింతును, ఆకాశనమునందే నక్షత్రముల వలె, సముద్ర తీరమునందరి ఈశ్వరేణువుల వలె లెక్కనంతగా నీ సంతతిని విస్తరిల్ల చేయుదును. నీ సంతతి వారు శత్రు నగరములను వశము చేసుకుందురు. భూమండములందరి సకల జాతుల వారు నీ సంతతి ద్వారా దీవెనలను పొందుదురు. నీవు నాకు విధేయుడైతివి గాన తప్పక ఇక దీవెనలు పొందాలి అంటే దేవుడితో మనమందరం ఒడంబడిక చేసుకోవాలి అంటే మనమందరం ఏం చేయాలి? దేవుడికి విధేయతను చూపించాలి. దేవుడు మానవ జాతి మొత్తానికి అబ్రహాము ద్వారా ఒడంబడిక చేసుకున్నాడు. నీ సంతతి వారికి తరతరముల వరకు నేను శాశ్వతమైన ఒడంబడికను చేయదు కూడా. అంతా కాంట్రాక్ట్ అనుకుంటున్నారు. నువ్వు నన్ను మంచిగా చూసుకుంటే నువ్వు నన్ను ఎట్లా చూసినా సరే నేను నిన్ను ప్రేమిస్తాను. నువ్వు నన్ను ఎంతటి ద్రోహం చేసినా సరే నేను నీకు ద్రోహం చేయను అనే యొక్క మనస్తత్వం ఈ లోకములో. వాడు దేవుని శిక్షకు లొంగును. తనను మక్కువతో వెతుకు వారిని ప్రభువు దీవించును. దైవభీతి కలవారి కీడు కలుగదు. అపాయము కలిగినప్పుడల్లా ప్రభువు అతన్ని మరలా ఆదుకును. దైవభీతి గల వారికి ఎట్టి కీడును కలుగదంట. అపాయము కలిగినప్పుడు ప్రభు అతన్ని తుఫానులో చిక్కిన దేవుని ఆజ్ఞలను పాటించడంలో శుద్ధి లేనివాడు తుఫానులో మొదటి వర్షంలో ఈ విధంగా ఉంది. గుణవతి అయిన భార్యను బడిసిన వాడు ధన్యుడు, ఆమె గడుపును. మంచి ఇల్లాలు శ్రేష్టమైన వరము వంటిది, దైవభీతి గల వారికే గాని ఆ వరము ఎవరికి దేవుడు ఇవ్వని చెప్తున్నాడు. కాబట్టి మనము అతనికి మేలే కానీ కీడు చెయ్యదు. యోగ్యురాలైన గృహిణి ఎచ్చట దొరుకును, ఆమె పగడముల కంటే విలువైనది. అదే విధముగా సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది, వివేకవతులైన స్త్రీలు గృహమును నిర్మించుదురు, కానీ అవివేకవతులు దాన్ని కూర్చివేస్తారు. వివేకవంతులైన స్త్రీలు గృహములను నిర్మిస్తారు, కానీ అవివేకవంతులైన వారిని వాటిని కూర్చేస్తారు. కాబట్టి సత్యవర్తనుడు దేవునికి భయపడును, దుష్టవర్తనుడు దేవుని లక్ష్యం చేయుడు. మనమందరం ఈ యొక్క సురేష్ మరియు ప్రసన్న దేవుని ఎదుట ఇప్పటి నుంచి మేము భార్యాభర్తలుగా జీవించబోతున్నామని చెప్తూ ఉన్నారు. పరిశుద్ధ నిబంధన లేకుండా ఇష్టపూర్తిగా జీవించుటకు వచ్చి ఉన్నారా? జీవితకాలం అంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును తీర్చవచ్చటను అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? మీరు వివాహపు అంతస్తులో ప్రవేశింప అంగీకరించుచున్నారు. కావున దేవుని సముఖమున తీర్చవేదుగా
చేతిలో చేయి వేసి నీ సమతమును వెల్లడించండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ. భార్యగా చేయకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. కొల్లూరి సురేష్ అయిన నిన్ను భర్తగా చేయకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదను. తిరుసభ సమక్షమున మీ సమతమును వెల్లడి చేసి వివాహ బంధములకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసువు ఈ వధువు స్వీకరించు ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమునందు జీవించుదురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. మీ ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును. పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశా దీపిక, సుమధుర స్వరమాలిక, క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక, నూతన జీవిత ప్రారంభ వేదిక, నూతన జీవిత ప్రారంభ వేదిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశా దీపిక, సుమధుర స్వరమాలిక.
రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక సంతానముతో దీవించబడగా సహవాసములో సంతృప్తి చెందగా సంతానముతో దీవించబడగా సహవాసములో సంతృప్తి చెందగా పరిశుద్ధుడే కలిపే ఇరువురిని ఒకటిగా కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక నూతన జీవిత ప్రారంభ వేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను మధుర ప్రేమలో మనసులు కలువా హృదయ సీమలే ఒకటిగా నిలువా నీ దీవెనలే పంపుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను
ఆనందము తోడ దుఃఖమునే గెల్వా చిరునవ్వు తోడ కష్టముల నోర్వా ఆనందము తోడ దుఃఖమునే గెల్వా చిరునవ్వు తోడ కష్టముల నోర్వా సంసార నావను సరిగా నడిపించ సంసార నావను సరిగా నడిపించ నీవే సహాయమీయుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను ప్రార్థనా జీవితము సమాధానము భక్తి విశ్వాసము నీతి న్యాయము నీవు చూపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం నీవు చూపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం అనుగ్రహించి నడిపించుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను ఇహలోక భోగముపై మనసుంచగా పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా ఇహలోక భోగముపై మనసుంచగా పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై సాగే కృపదయ చేయుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను మధుర ప్రేమలో మనసులు కలువా హృదయ సీమలే ఒకటిగా నిలువా నీ దీవెనలే పంపుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను